హలో ఫ్రెండ్స్, చందు మొండేటి డైరెక్షన్లో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన చిత్రం తండేల్. మరి తండేల్ అంటే మీనింగ్ వచ్చేసి లీడర్ అంట భయ్య. దేన్ని బట్టి చూస్తే టైర్ 2 హీరోలందరికీ కూడా నాగ చైతన్యే తండేల్ అనే విధంగా మనమైతే చెప్పవచ్చు భయ్య. ఇలా చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి పడక్కర్లేదు. ఎందుకంటే మెగా హీరోలకి ఏ విధంగా కోర్ ఫ్యాన్ బేస్ ఉందో, ఎన్టీఆర్ హీరోలకి ఏ విధంగా కోర్ ఫ్యాన్ బేస్ ఉందో, దగ్గుబాటి వెంకటేష్ హీరోలకి ఏ విధంగా కోర్ ఫ్యాన్ బేస్ ఉందో, అదే విధంగా నాగ చైతన్యకి కూడా కోర్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది భయ్య. వాళ్ళే అక్కినేని అభిమానులు. అక్కినేని ఫ్యామిలీకి ఆ విధంగానే ఫ్యానిజం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళైతే ప్రజెంట్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కింగు మంచి సినిమాలు తీయట్లేదు, అఖిల్ కూడా కంబ్యాక్ ఇవ్వట్లేదు. ఇక నాగ చైతన్య అయితే లవ్ స్టోరీ తర్వాత సరైన హిట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళైతే విజృంభించారు భయ్య, పైకి లేసారు, అల్లాడించేస్తున్నారు థియేటర్ దగ్గర. అది ఎలా తెలుస్తుందంటే నాగ చైతన్య ప్రీవియస్ హైయెస్ట్ ఓపెనింగ్ మూవీ అంటే లవ్ స్టోరీ. మరి ఈ మూవీ డే 1 16.8 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. మరి ఇప్పుడు తండేల్ మూవీ దాదాపుగా 20 కోట్ల వరకు గ్రాస్ అనేది డే 1 రాబట్టింది భయ్య, యాజ్ పర్ ట్రేడ్ లెక్కల ప్రకారం. మరి ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. తన రికార్డును తాను బద్దలు కొట్టుకుంటూ అదేవిధంగా నాగ చైతన్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనర్ మూవీగా ఈ తండేల్ అయితే నిలిచింది భయ్య. మరి ఈ విధంగా ఈ తండేల్ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల నుండి 12 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. నైజాం నుండి 5.5 కోట్ల వరకు డే 1 గ్రాస్ వస్తే సీడెడ్ నుండి 2.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఏపీ నుండి 4 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక అదే విధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి ఒక 8 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ విధంగా 20 కోట్ల వరకు గ్రాస్ అనేది ట్రేడ్ ప్రకారం ఈ మూవీకి అయితే వచ్చింది భయ్య. మరి ఇదైతే ట్రేడ్ లెక్క. మరికొద్దిసేపట్లో మేకర్స్ అయితే పోస్టర్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఏరియా వైజ్గా స్టేట్ వైడ్గా మనమైతే మాట్లాడుకుందాం. మరి ఈ మూవీకి అయితే బిజినెస్ వచ్చేసి 38 కోట్ల వరకు జరిగింది టార్గెట్తో. మరి లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అవ్వాలంటే 75 కోట్ల పైన గ్రాస్ రాబట్టాలి. మేకర్స్ ఏమో 100 కోట్లు రాబడుతుంది. అక్కినేని ఫ్యామిలీలోనే ఫస్ట్ 100 crore మూవీ అనే విధంగా వాళ్ళైతే చెప్పుకొచ్చారు. మరి లాంగ్ రన్లో అసలు ఈ తండేలు ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందనేది మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. మరి పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అనేవి మనం మాట్లాడుకుందాం.